హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీ యొక్క సెకండ్ టీజర్ వచ్చినప్పటి నుండి 'అవెంజర్స్ సీక్రెట్ వార్స్' మూవీలో థోర్ రూయిన్ కింగ్ థోర్ ఫామ్‌లో కనిపిస్తాడా అని చాలా రూమర్స్ అండ్ థియరీస్ వస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోలో థోర్ యొక్క మోస్ట్ పవర్‌ఫుల్ ఫామ్ అయిన రూయిన్ కింగ్ థోర్ ఆరిజిన్ గురించి, అలాగే 'అవెంజర్స్ సీక్రెట్ వార్స్' మూవీలో థోర్ రూయిన్ కింగ్ థోర్ లాగా కనిపిస్తాడా లేదా అనేది డీటెయిల్‌గా తెలుసుకుందాం. రూయిన్ కింగ్ థోర్ మార్వెల్ కామిక్స్‌లోనే థోర్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అని చెప్పొచ్చు. రూయిన్ కింగ్ థోర్ ఆరిజిన్ విషయానికి వస్తే మార్వెల్ కామిక్స్లో రూయిన్ కింగ్ థోర్ ఫస్ట్ అపియరెన్స్ ఇచ్చింది థోర్ వాల్యూమ్ 2 #8285 కామిక్స్లో. ఈ కామిక్స్లో రాగ్నోరాక్కి సంబంధించిన స్టోరీ జరుగుతుంది. ఈ స్టోరీలో ఓడిన్ చనిపోయిన తర్వాత లోకి ఆస్గార్డ్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఫైర్ డీమన్ అయిన సరతాన్ని తిరిగి బ్రతికించి అతని చేత ఉరు మెటల్తో సేమ్ మియోలిర్ లాంటి ఇంకొన్ని హ్యామర్స్ని తయారు చేపిస్తాడు. ఇంకా థోర్కి రైవల్స్ అయిన హెర్మెట్ జైంట్, ఉల్లెక్ ద ట్రోల్తో పాటు లోకి సన్ అయిన ఫెర్నిస్ హుల్ఫ్ లాంటి వాళ్ళతో లోకి తనకంటూ ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకుంటాడు ఆస్గార్డ్ మీద అటాక్ చేయడం కోసం. ఇంకోవైపు థోర్ ఏమో డార్విస్ రేలంలో బౌల్డర్, లేడీ సిఫ్, అమ్మారాలతో కలిసి చనిపోయిన బ్లాక్ స్మిత్స్కి నివాళులు అర్పిస్తూ ఉంటారు. అదే టైంలో లోకి తన సైన్యంతో అక్కడికి వచ్చి సర్తర్ క్రియేట్ చేసిన హ్యామర్స్ని ఉపయోగించి థోర్ అండ్ తన టీం మీద అటాక్ చేస్తాడు. దానివల్ల అమ్మారా చనిపోతుంది, లేడీ సిఫ్కి ఇంజూరీ అవుతుంది. తన ఫ్రెండ్స్కి అలా జరగడాన్ని చూసి థోర్ తన హ్యామర్తో ఉల్లెక్ అండ్ ఫెర్నిస్ మీద అటాక్ చేయబోతాడు. అయితే అది చూసిన హెర్మైట్ జైంట్ థోర్ మీద తన హ్యామర్స్తో అటాక్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు హ్యామర్స్ మియోలిర్తో ఢీకొనడం వల్ల వాళ్ళ ముగ్గురు వెపన్స్ అనేవి నాశనం అయిపోతాయి. అలాగే థోర్ యొక్క మియోలిర్ కూడా డెస్ట్రాయ్ అవుతుంది. దాంతో ఇదే కరెక్ట్ టైం అని లోకి తన దగ్గర ఉన్న హ్యామర్తో థోర్ పైన అటాక్ చేస్తాడు. దాంతో థోర్ సముద్రంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ ఉన్న మిడ్గార్డ్ సర్పెంట్ థోర్ పైన అటాక్ చేస్తుంది. థోర్ తన పవర్స్ని యూజ్ చేసి అక్కడ నుండి భూమి మీదకి వస్తాడు. ఇంకా ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికాని లోకితో ఫైట్ చేయడానికి ఆస్గార్డ్కి తీసుకెళ్తాడు. కానీ అప్పటికే లోకి వల్ల ఆస్గార్డ్ ఆల్మోస్ట్ నాశనం అవుతుంది. ఇంకా థోర్ ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికా హెల్ప్తో లోకిని అతని ఆర్మీని డిఫీట్ చేస్తాడు. ఇంకా ఆ బ్యాటిల్లో ఉల్లెక్ అండ్ హెర్మైట్ జైంట్ చనిపోతారు. లోకి మిగిలిన సైన్యాన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికాని థోర్ తిరిగి భూమి మీదకి పంపిస్తాడు. ఇంకా ఆ తర్వాత థోర్కి బౌల్డర్ అండ్ తన మదర్ ఫ్రెగ్గా లోకి వల్ల చనిపోయారని తెలుస్తుంది. ఆ తర్వాత థోర్ వ్యాన్హెమ్కి వెళ్తాడు. అక్కడ కూడా లోకి ఆర్మీ అటాక్ చేయడంతో థోర్ బీటారే బిల్లీ హెల్ప్తో లోకి ఆర్మీని మళ్ళీ డిఫీట్ చేసి లోకి సన్ అయిన ఫెర్నిస్ వూల్ఫ్ని చంపేస్తాడు. ఆ తర్వాత థోర్ బీటారే బిల్లీని ఆస్గార్డ్కి కింగ్ని చేసి రాగ్నోరాక్ని ఆపి ఆస్గార్డ్ని కాపాడడం కోసం యాన్షియంట్ మ్యాజిక్ అయిన రూయిన్ మ్యాజిక్ని పొంది పవర్ఫుల్ అవ్వాలని రూయిన్ మ్యాజిక్ని పొందే మార్గం కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. అలా థోర్ ఒక బాయ్ రూపంలో ఉన్న ఓడిన్ ఫోర్స్ని కలుస్తాడు. ఇంకా ఓడిన్ ఫోర్స్ హెల్ప్తో థోర్ వెల్ ఆఫ్ మీమీర్కి చేరుకుంటాడు. ఓడిన్ ఫోర్స్ ద్వారా థోర్ విజ్డమ్ని పొందడం కోసం సాక్రిఫైస్ చేయాలని, ఇంకా రూయిన్ మ్యాజిక్ని పొందడం కోసం ఎగ్రడాజిల్ ట్రీకి ఉరి వేసుకుని చనిపోవాలని తెలుసుకుంటాడు. దాంతో ఫస్ట్ థోర్ తన 2 కాళ్ళని పీకి అక్కడ ఉన్న బావిలో వేస్తాడు. ఆ తర్వాత ఆ బావిలోని నీళ్లు తాగడంతో థోర్కి పాస్ట్ని చూసే పవర్ వస్తుంది. అప్పుడే థోర్ రాగ్నోరాక్ అంటే జస్ట్ ఒక ఈవెంట్ కాదు, ఇది ఒక ఎండ్లెస్ సైకిల్. ఆస్గార్డ్ క్రియేట్ అవుతుంది, ఆస్గార్డియన్స్ బతుకుతారు, తర్వాత రాగ్నోరాక్ వస్తుంది, అందరు చేస్తారు, మళ్ళీ రీబర్త్ అవుతారు, ఇలా రిపీట్ అవుతూ ఉంటుందని తెలుసుకుంటాడు. అయితే థోర్కి రూయిన్ మ్యాజిక్ యొక్క పవర్స్ రాలేదు కాబట్టి థోర్ ఎగ్రడాజిల్ ట్రీకి ఉరి వేసుకుంటాడు. ఓడిన్ కూడా సేమ్ ప్రాసెస్లో పవర్ఫుల్గా మారతాడు. కాకపోతే 9 days పాటు ఎగ్రడాజిల్ ట్రీకి అలానే వేలాడి కొన ఊపిరితో బయటపడతాడు. కానీ థోర్ అంతకన్నా పవర్ఫుల్గా మారాలని అనుకుంటాడు. కాబట్టి థోర్ చనిపోయేంత వరకు అలాగే ఉంటాడు. ఇంకా చనిపోయిన తర్వాత హెల్కి వెళ్తాడు. అప్పుడు హెల్కి రూలర్ అయిన హెలా థోర్ సౌల్ని తీసుకోవాలని చూస్తుంది. అప్పుడు థోర్ ఓడిన్కి ప్రే చేయడంతో ఓడిన్ స్పిరిట్ అక్కడికి వచ్చి థోర్ని కాపాడుతుంది. ఆ తర్వాత థోర్ అక్కడి నుండి బయటపడి షాడోలో కూర్చొని ఉన్న పాస్ట్ నార్స్ గాడ్స్ని కలుస్తాడు. ఇంకా రాగ్నోరాక్ జరగడానికి వాళ్ళే కారణం. రాగ్నోరాక్ జరిగేటప్పుడు వచ్చే ఎనర్జీని ఈ పాస్ట్ గాడ్స్ అబ్జర్వ్ చేసుకొని జీవిస్తూ ఉంటారని తెలుసుకుంటాడు. ఇంకా వీళ్ళని ఆపాలని డిసైడ్ అయ్యి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత థోర్ ఫైనలీ తన మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అయిన రూయిన్ కింగ్ థోర్ లాగా చేంజ్ అవుతాడు. ఈ వర్షన్ ఆఫ్ థోర్ సెలెస్టియల్స్ కంటే కూడా చాలా పవర్ఫుల్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓడిన్ కూడా భయపడే మ్యాన్ గాడ్ని రూయిన్ కింగ్ థోర్ ఈజీగా ఒక్క టచ్తో అంతం చేసేస్తాడు. ఇంకా రూయిన్ కింగ్ థోర్ లోకి బాడీ నుండి అతని తలని వేరు చేసి కూడా లోకి బతికి ఉండేలా చేస్తాడు. అలాగే రాగ్నోరాక్ సైకిల్ని కూడా ఆపేస్తాడు. ఈ రూయిన్ కింగ్ థోర్కి కాస్మిక్ అవేర్నెస్,
ఇమ్మోర్టాలిటీ, రియాలిటీ వ్రాపింగ్ అండ్ టైమ్ వ్రాపింగ్, ఫేట్ చేంజింగ్ లాంటి చాలా పవర్స్ ఉన్నాయి. ఇంకా రూయిన్ కింగ్ థోర్ ఒక నియర్లీ ఒమ్నిపొటెన్స్ బీయింగ్. ఇదే రూయిన్ కింగ్ థోర్ యొక్క ఆరిజిన్ అండ్ పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు అవెంజర్స్ డూమ్స్డే మూవీలో నుండి థోర్కి సంబంధించిన టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి వస్తున్న రూమర్స్ అండ్ థీరీస్ గురించి క్లియర్గా ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం. టీజర్ని మనము క్లియర్గా అబ్జర్వ్ చేస్తే థోర్ లవ్ అండ్ థండర్ తర్వాత ఎటర్నిటీ అంశతో తిరిగి బ్రతికిన ది గాడ్ బుచర్ డాటర్ లవ్ని పెంచుకుంటున్న థోర్ ఇప్పుడు సడన్గా తనని కాపాడుకోలేకపోతున్నా అని బాధపడుతున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఇదే టీజర్ స్టార్టింగ్లో లవ్ని చూపించినప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లవ్ వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ వచ్చే థియరీ ఏంటంటే అవెంజర్స్ డూమ్స్డే మూవీలో మనము ఇన్కర్షన్స్ని చూస్తామని అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ ఇన్కర్షన్స్ జరిగే టైంలో మన మెయిన్ మార్వెల్ యూనివర్స్ డెస్ట్రాయ్ అయ్యేటప్పుడు ఆ ఎఫెక్ట్ వల్ల లవ్ వీక్ అయిపోతుంది. ఎందుకంటే లవ్ ఎటర్నిటీ అంశతో పుట్టింది కాబట్టి ఇంకా మెయిన్ మార్వెల్ యూనివర్స్ అంతా ఎటర్నిటీలో ఒక పార్ట్ కాబట్టి యూనివర్స్ నాశనం అవుతున్నప్పుడు లవ్ కూడా దాన్ని ఫీల్ అవ్వగలుగుతుంది. అలా మల్టీవర్స్ కొలాప్స్ అవ్వడం గురించి తెలుసుకున్న లవ్ అండ్ థోర్ అలా జరగకుండా ఆపాలని చూస్తారు. అప్పుడు మన థోర్ అండ్ లవ్ డాక్టర్ డూమ్తో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ ఫైట్లో థోర్ చేయని డాక్టర్ డూమ్ నరికేస్తాడంట. ఇంకా రీసెంట్గా వస్తున్న రూమర్స్ ప్రకారం డాక్టర్ డూమ్ థోర్ హ్యామర్ని కూడా లిఫ్ట్ చేస్తాడంట మల్టీవర్స్ వారిని ఆపాలనే ఇంటెన్షన్ వల్ల. ఇంకా డాక్టర్ డూమ్ చేతిలో దారుణంగా ఇంజూర్ అయిన థోర్ లవ్ని సేవ్ చేయడం కోసం అక్కడ నుంచి తప్పించుకొని డూమ్ వల్ల కాకపోయినా మెయిన్ మార్వెల్ యూనివర్స్ పూర్తిగా నాశనం అయితే లవ్ కూడా వీక్ అయి చనిపోతుందని అర్థం చేసుకొని లవ్ని కాపాడడానికి థోర్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఎండింగ్లో ఓడిన్కి ప్రే చేసి ఓడిన్ సౌల్ ద్వారా పవర్స్ని పొంది రూయిన్ కింగ్ థోర్ లాగా మారి ఇన్ఫినిటీ వార్ మూవీలో లాగా కరెక్ట్ మూమెంట్లో అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒక థీరీ. మీరు చాలామందికి థీరీ బాగానే ఉంది, కానీ డాక్టర్ డూమ్ థోర్ హ్యామర్ని ఎలా లిఫ్ట్ చేస్తాడని డౌట్ వచ్చే ఉంటుంది. దీనికి కూడా కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవెంజర్స్ అండ్ జస్టిస్ లీగ్ క్రాస్ ఓవర్ కామిక్స్లో కరోనా అనే వీళ్ళని డిఫీట్ చేయడానికి సూపర్ మ్యాన్ థోర్ హ్యామర్ని లిఫ్ట్ చేసి ఇంకా దాన్ని యూజ్ కూడా చేస్తాడు. అయితే అది టెంపరీ వర్తినెస్ మాత్రమే. ఆ విలన్ని ఓడించిన తర్వాత థోర్ హ్యామర్ని లిఫ్ట్ చేయాలని సూపర్ మ్యాన్ ట్రై చేస్తాడు, కానీ లిఫ్ట్ చేయలేకపోతాడు. మేబీ అలానే డాక్టర్ డూమ్ మల్టీవర్స్ నాశనం అవ్వకుండా ఆపాలి అనే ఇంటెన్షన్ వల్ల తను టెంపరీగా థోర్ హ్యామర్ని లిఫ్ట్ చేయడానికి వర్తి అయ్యే ఛాన్స్ ఉంది. లేదా సీక్రెట్ ఎంపైర్ కామిక్స్లో కాస్మిక్ క్యూబ్తో రియాలిటీని చేంజ్ చేయడం వల్ల వర్తినెస్ యొక్క మీనింగ్ మారిపోయి ఈవిల్ అయిన కెప్టెన్ హైడ్రా కూడా థోర్ హ్యామర్ని లిఫ్ట్ చేస్తాడు. సేమ్ డూమ్ తన పవర్స్తో రియాలిటీని మార్చి థోర్ హ్యామర్ని లిఫ్ట్ చేయొచ్చు, లేదా తన మ్యాజిక్ని వాడి హ్యామర్ పైన ఉన్న స్పెల్ని రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు హ్యామర్ లిఫ్ట్ చేసే విషయంలో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ థియరీ విషయానికి వస్తే సేమ్ ఫస్ట్ థియరీ లాగానే ఉంటుంది, కానీ డూమ్ ఈసారి ఎవరీ యూనివర్స్లో పవర్ఫుల్ మెంబర్స్ని కిడ్నాప్ చేసి వాళ్ళ నుండి పవర్స్ని అబ్జర్వ్ చేసుకుని ఇన్కర్షన్స్ ఆపి బ్యాటిల్ వాల్ని క్రియేట్ చేస్తాడంట. అందుకే ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ ఎండింగ్లో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ దగ్గరకు వస్తాడంట. సేమ్ అలాగే ఎటర్నిటీ అంశతో ఉన్న లవ్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు లవ్ని సేవ్ చేసే ప్రాసెస్లో డాక్టర్ డూమ్కి థోర్కి మధ్య జరిగే ఫైట్లో థోర్ చనిపోయి వీరమరణం పొందాడు కాబట్టి వల్హాలాకి చేరుకొని అక్కడ ఓడిన్కి ప్రే చేసినప్పుడు ఓడిన్ స్పిరిట్ రూపంలో వచ్చి థోర్కి పవర్స్ వచ్చాక థోర్ రూయిన్ కింగ్ థోర్ లాగా అయితే చేంజ్ అవుతాడు. ఈ విధంగా థోర్ రూయిన్ కింగ్ థోర్ లాగా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో ఎర్త్ మీదకి వస్తాడంట. సెకండ్ థియరీ ప్రకారం ఇంకా లోకి కోసం సాక్రిఫైస్ చేస్తూ థోర్ చనిపోవచ్చు అంట. ఇలా చాలా థియరీస్ అయితే ఉన్నాయి. ఇవి కేవలం ఫ్యాన్ థియరీస్ మాత్రమే. వీటిని సీరియస్గా తీసుకోకండి. మూవీలో జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఇంకా ఇది కేస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే రూయిన్ కింగ్ థోర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో నాకు తెలపండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కొలత లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.